ఏదో పాత సినిమాల్లో రాజనాల్ గారు కానీ లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు నాగభూషణం గారు అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడేం చెడగొడతాడు భయం వేసి. భయం వేసేది. చిరంజీవి గారు అన్నారు కదా, "అదేం సార్ అంత క్రూరంగా చేశారేంటి" అని అన్నారు. అలాగే శివ మంగపల్లి మహానుభావుడు "ఎంత క్రూరంగా చేసేవా నువ్వు?" అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్ లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది అవును. జనాల్లో. అది లుక్స్ అండి, కళ్ళతో చేయించారు డైరెక్ట్. అన్నయ్య మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు, చాలా మంది ఉంటున్నారు అక్కడ, కానీ కోర్టు నడిపిస్తుంది మీరన్నయ్య. అలా కూర్చోవటం కానీ అలా కూర్చొని అవన్నీ అవా ఏంటి ఖాళీకి కూర్చుంటున్నాను నేను అని అనేవాడిని. మీకు అలా అనిపిస్తుంది అన్నయ్య, కానీ కోర్టు నడిపిస్తుంది మీరే. లాస్ట్ బిట్ తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని. ఇది నాకు డైరెక్టర్ చెప్పింది. డైరెక్టర్ కి అమ్మో, పర్ఫెక్ట్. వాడు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్. జగదీష్ డబ్బులు కక్కుతుపడే రకం కాదు, వెంపర్లాట్లా ఏదో కసి ఉంది ఆ అబ్బాయిలో. ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో, మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా నా mind- అంటే రాయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అతను, సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను లొకేషన్లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా, Hmm. వేరే యావగేషన్ లేదు ఏంటి, ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీలు ఏం లేదు. ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు ఆ మానిటరే ఇక్కడ నచ్చలేదు, అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తాను,